కొన్ని రకాల బ్రెయిన్‌లో ఉండే సిస్టులు, బ్రెయిన్‌లో ఉండే ప్రాబ్లమ్స్ కొంతమంది పిల్లలకి పెద్ద తల చూస్తూ ఉంటాము. సో, వాళ్ళు అట్లాంటివి హైడ్రోకెఫలస్ బేబీ అని అంటాము. అట్లాంటివి 5వ నెలలోనే మనకి స్కానింగ్‌లో తెలిసిపోతదనమాట. బేబీ హెల్తీగా పెరుగుతదా లేదా? బేబీకి ఫ్యూచర్‌లో హెల్త్ కండిషన్ బావుంటదా లేదా? బేబీ కిడ్నీస్ హెల్తీగా ఉన్నాయా లేదా? ఆ బేబీ లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటదా లేదా? ఇంటెస్టైన్స్ అన్నీ, పేగులు అన్నీ బావున్నాయా లేదా? శ్వాసకు సంబంధించినవి కానీ, హార్ట్ కానీ మంచిగా ఎదుగుతుందా లేదా? ఎలాంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోపల, బేబీకి ఎలా ఉండాలో అలా ఉన్నదా? ఏదైనా ప్రాబ్లం అవుతుందా? బేబీ తెలివితేటలు ఏమైనా తగ్గుతాయా? గ్రోత్ ఏమైనా పెరగకుండా ఆగిపోతుందా? కొంతమంది పొట్టిగా డ్వార్ఫ్ ఉంటారనమాట. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు 22 వీక్స్ వరకే తెలిసిపోతుంది. సో, ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నది, బేబీకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మనము లైఫ్ లాంగ్ కొంతమంది టిఫాల్ చేయించుకోకుండా 9th మంత్ వరకు కూడా చూయించుకోకుండా అలానే బేబీస్ పుట్టి ఆ బేబీస్తో లైఫ్ లాంగ్ బాధపడే వాళ్ళని ఎంతోమందిని నేను చూస్తున్నా అనమాట. సో, అలాంటి మిస్టేక్స్ మనం చేయొద్దు.